డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, వారు గతంలో జస్ట్ 10,000 రూపీస్ సేవ్ చేస్తే, సిప్పులో 10,000 రూపీస్ సేవ్ చేస్తే ఇవాళ ఆయనకి 1.8 crores వచ్చింది. ఓకే, 10,000 రూపీస్ సేవ్ చేశారంటే పర్ మంత్ 10,000 రూపాయలు, సంవత్సరం ఇప్పటికి 1,20,000 రూపాయలు. ఈ విధంగా ఆయన సేవ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20 ఏళ్ళు సేవ్ చేస్తే 1,20,000 చొప్పున 20 ఏళ్ళు సేవ్ చేశారు. కాబట్టి ఆయనకి 24 లక్షలు, 1,20,000 ఇంటూ 2 ఎంత వచ్చింది మీకు? 24 లక్షలు వస్తుంది అనమాట. ఓకేనా? సో 24 లక్షలు ఆయన ప్రిన్సిపల్ అమౌంట్, 24 లక్షలు ఆయన పెట్టుబడి, ఆయనకు వచ్చింది 1.8 crores. సో ఎన్ని రేట్లు పెట్టుబడి వచ్చింది అని మనం ఈ విధంగా ఆలోచిస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలా అది ఒక ఇంపాసిబుల్ డ్రీమ్లా కనిపిస్తుంటుంది. అది ఒక ఏమిటా ఇలా వచ్చేసిందా అని చెప్పి అనిపిస్తుంటుంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చూడాలి. ఏ విధంగా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చేస్తుంది, ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాయి అని మనం చూస్తే, అంటే మనం ఎంత లాంగర్ డ్యూరేషన్ పెడితే అంత హయ్యర్ రిటర్న్స్ వస్తున్నాయి కదండి. సో షార్టర్ డ్యూరేషన్ పెడితే మనకి అంత రిటర్న్స్ రావు. ఇప్పుడు ఎలా అయితే మన డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా కంపెనీ లైక్ విప్రో పెట్టి, కంపెనీ లైక్ ఇన్ఫోసిస్ పెట్టి, కంపెనీ లైక్ టీసీఎస్ పెట్టి, కంపెనీ లైక్ రిలయన్స్ పెడితే వాళ్ళ యొక్క రిటర్న్స్ చూస్తుంటే అందులో పెట్టేసేసి అలా ఉంచేశారు. వాళ్ళు ఒక జనరేషన్కి ఒక 30 years ఉంచేసేసారు. అలా ఉంచిన వాళ్ళ రిటర్న్స్ చూస్తే అసలు మనకి నిద్ర పట్టదు. అన్ని రెట్ల, అంటే ఒక 10,000 రూపాయలు అన్ని మిరాకిల్స్ చేసింది. ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన 10,000 రూపాయలు అన్ని మిరాకిల్స్ చేసింది అనమాట. సో మనిషికి ఆ టెంప్టేషన్ లేకుండా, అది విత్డ్రా చేసుకోకుండా, అది అమ్మేసుకోకుండా ఆ విధంగా ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇవాళ కోటీశ్వరులు అయ్యారు. ఈ విధంగా కనుక మనం ఆలోచిస్తే 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఆయన ఆ విధంగా సిప్పుల్లో పెట్టి ఎన్ని వచ్చినా సరే అది ఒక పెన్షన్ ఫండ్ లాగా, అదొక రిటైర్మెంట్ ఫండ్ లాగా, అది రిటైర్మెంట్లో పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ లాగా ఆయన ఇన్వెస్ట్ చేసి ఉంచారు. కాబట్టి ఆయనకి 1.8 crores వచ్చింది. అదే మనం ఈ రోజున అంటే ఇవాళ సాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఎర్లియర్ డేస్. మేము 40 ఏళ్ల క్రితం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అది చూస్తే వాళ్ళు నవ్వుతారు అనమాట. అంత తక్కువ జీతాలు ఉండేవి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మరి అంత బ్రహ్మాండంగా సాలరీ వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే ఉంది, రేట్లు కూడా అలాగే ఉన్నాయి, అండ్ మనకి ఎక్స్పెన్సెస్ కూడా అలాగే ఉన్నాయి. చాలామంది వేరియస్ వీకెండ్ వస్తే ఇళ్లలో అన్నం తింటే మానేసేసి అందరూ హోటల్స్ అక్కడెక్కడ తింటున్నారు. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా పెరిగాయి. కాబట్టి ఎక్స్పెన్సివ్ లివింగ్ అయింది. కాబట్టి వాళ్ళు దే ఆర్ స్ట్రగ్లింగ్. కానీ ఈ వస్తున్న జీతంలో కనుక మనం స్ట్రిక్ట్గా చెప్పుకున్నట్టు గత వీడియోలో కూడా చాలాసార్లు చెప్తుంటే, స్ట్రిక్ట్గా ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుని ఇఫ్ వీ కెన్ స్పేర్ 50,000 కనుక, అలాగే 1,00,000 రూపాయలు కనుక మనం సేవ్స్ చేస్తే ఇంకా మనకి ఫాస్ట్ గ్రోత్లో మనకి ఇదే విధంగా ఆయనలాగా 18 crores మనకు వస్తుంది. ఆయనకి ఎక్కువ టైం పట్టింది. ఆయనకి ఆ ఎగ్జాంపుల్లో నేనైతే చదివాను, ఏదైతే నాకు వచ్చిందో ఆ క్వశ్చన్లో ఆయన 20 years పట్టింది. మనకి 15 yearsలోనే వచ్చేస్తుంది. అదే రేట్లు మనకి వీ విల్ గెట్ 1 lakh చొప్పున కనుక చేస్తే 18 crores వచ్చేస్తుంది 15 yearsలో. అదే 50,000 కనుక చేస్తే 9 crores వచ్చేస్తుంది. ఈ రోజున ఉన్న పరిస్థితులు అవి. ఈ రోజున ఉన్నటువంటి, అంటే డెలివరీ చేయగలుగుతున్నాయి సిప్స్లో, ఎవరు డెలివరీ చేయగలుగుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, అంటే గతంలో వలే కాకుండా ఇప్పుడు ఎన్నెన్నో ఎస్ఎంఈస్ కూడా ఐపీఓస్ వస్తున్నాయి. ఈ ఐపీఓస్లో, ఎస్ఎంఈ ఐపీఓస్లో అందరం చూస్తున్నాం ఎన్ని, అంటే లిస్టింగ్ గెయిన్స్ అని చెప్పి 50%, 100% ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళందరికీ ఒక పోర్షన్ రిజర్వ్ చేసి పెట్టారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆ రిజర్వ్డ్ పోర్షన్లో వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి మంచి ఫండ్ మేనేజర్ కనుక అయితే మనకి ఇవాళ 20% రిటర్న్స్ వస్తున్నాయి యావరేజ్. సో మనము కొంచెం జాగ్రత్త వహించి మంచి ఫండ్ మేనేజర్ని మీరు కన్సల్ట్ చేసి, వెల్త్ ప్లానింగ్ అన్నది కూడా ఒక జస్ట్ లైక్ ఎనీథింగ్, జస్ట్ లైక్ హెల్త్, వెల్త్ ఆల్సో రిక్వైర్డ్ సమ్ ఫోకస్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎలా అయితే దృష్టి సారిస్తున్నామో వెల్తీగా ఉండాలి, రిచ్గా ఉండాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ షుడ్ బి, ఎలా పుట్టినా సరే పోయేటప్పటికి ఐ వెల్తీ మ్యాన్, ఐ షుడ్ లీడ్ ఎ డీసెంట్ లైఫ్ అనుకున్న ఉద్దేశంతో అందరూ బతుకుతారు మ్యాక్సిమం పీపుల్. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇమీడియట్గా స్టార్ట్ యువర్ జర్నీ. ఇప్పుడు ఇనీషియల్గా కొంచెం బాధ అనిపించినా సరే, కొంచెం టైట్గా ఉన్నా సరే, స్టార్ట్ సేవింగ్స్ ఫస్ట్ ఎట్ ది ఎర్లియెస్ట్. ఎవరైతే డిలే చేస్తారో దాట్ ప్రూవ్స్ టు బి వెరీ వెరీ కాస్ట్లీ. డిలే చేయకండి,
ఎర్లీ స్టేజెస్లో మీరు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ బాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. సిప్స్లో మాత్రం నేను చెప్పిన విధంగా, ఎందుకంటే సిప్స్ ఎందుకు చాలామందిని మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ని ఎందుకు దాన్ని ప్రిఫర్ చేస్తారు అంటే, మనకు అక్కడ లిక్విడిటీ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, మనకి హ్యాజిల్ ఫ్రీగా డబ్బులు రిటర్న్ వస్తాయి, ప్లస్ రిస్క్ ఈజ్ డైవర్సిఫైడ్, పోర్ట్ఫోలియో డెఫినెట్లీ మానిటర్డ్ బై ఎ ఫండ్ మేనేజర్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సిప్స్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ సిప్స్లో ఇన్వెస్ట్ చేసి కొంత క్యాపిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరియస్ అదర్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్లోకి వాటిలోకి వెళ్ళి ఫ్లాట్స్, వీటిలో అపార్ట్మెంట్లు, హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ ఇవి కొనుక్కుంటున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఇనీషియల్గా బాధ్యత తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని కొంత మనం అక్యుమిలేట్ చేసుకుంటే, మన ఓన్ ఫండ్స్ మనకుంటే బ్యాంక్ వాళ్ళు మ్యాచింగ్ ఫండ్స్, బ్యాంక్ వాళ్ళు మన ఎలిజిబిలిటీ బట్టి లోన్లు ఇస్తే మనము కొత్త పెద్ద అసెట్ ఎక్వైర్ చేసి మరింత భాగ్యవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు యంగ్ ఏజ్లో సిప్ గురించి అవగాహన పెంచుకోండి అండ్ సిప్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మంచి ఫండ్ మేనేజర్స్ ఉండే సిప్స్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుని మీరు 20% గ్రోత్, 20% గ్రోత్తో 20 yearsలో మళ్ళీ చెప్తున్నాను మీకు, జస్ట్ మనం గనక ట్రై చేసి ఏదో ఒక విధంగా మినిమం 20% మన ఎర్నింగ్స్లో 20% అది ఒక ఫార్ములాలో పెట్టుకుని సిప్లో పెట్టండి. 10% నేను రిపీటెడ్గా చెప్తుంటా గోల్డ్ అని, 20% సిప్లో పెట్టండి. ఏది మీ ఇన్కమ్తో పోల్చుకుని అందులో నుంచి ఫోర్స్ చేసి ఇంత సేవింగ్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంత సేవింగ్స్ మీకు ఉండాలి. లేదు ఇప్పుడు దుబారా చేస్తే తర్వాత గుండె దడదలాడుతుంది, ఎందుకంటే భారం వల్ల పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఇవి చేసుకుని మిగతా అవన్నీ మీకున్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి, కార్పొరేట్ బెనిఫిట్స్ అవన్నీ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.